నా పేరు శివ. నేను ఉయ్యూరు వాస్తవుడిని. నేను 2003 సంవత్సరం నుండి పిరమిడ్ ధ్యానం నాకు పరిచయం అయింది. చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక అన్వేషణలో తీవ్రంగా తిరుగుతున్న నాకు యోగా ద్వారా ఆధ్యాత్మిక పరిచయం అయింది. ఆ ఆధ్యాత్మిక విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశాం. కానీ పిరమిడ్ సొసైటీ పరిచయం అయిన తర్వాత నేను వేరే సాధనలు ఎన్ని చేస్తున్నా కానీ ఈ పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ ద్వారా పత్రి సార్ పుస్తకం తులసి దళం అనే పుస్తకం నాకు పరిచయమైన తర్వాత ఆధ్యాత్మికత అంటే ఇది అనే స్పష్టత నాకు ఎంతో ఆధ్యాత్మిక విషయాల్లో పరిమితులు లేని ఎన్నో విషయాలు అవగాహన అయ్యేటట్లు ఒక ఆధ్యాత్మిక గురువుకి ఆధ్యాత్మిక విషయాలు చాలా విపులంగా ఎంతో అద్భుతమైన మహాపుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఒక 3 పదాల్లో ఇవ్వగలరా అని అర్థమైంది. నాకు తులసి దళం అనేది ఎలాంటిదంటే హిందువులకి భగవద్గీత, క్రిస్టియన్స్కి బైబిల్ లాగా ఆధ్యాత్మికవేత్తలు ప్రతి ఒక్కరి చేతిలో తులసి దళం ఉండాలని అనిపించింది ఆ తులసి దళం పుస్తకం చదివిన తర్వాత. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక మహాసముద్రం. దాన్ని అతి క్లుప్తంగా సరళంగా ఎంతో అమోఘంగా ఆ తులసి దళం పుస్తకాలను చూసిన తర్వాత అప్పటి వరకు పత్రి సార్ మీద కానీ పిరమిడ్ సొసైటీ కానీ మీద కానీ ప్రత్యేకమైన ఇంప్రెషన్ లేని నేను పిరమిడ్ సొసైటీలో రావడం జరిగింది. ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ స్ఫూర్తితో సుమారుగా గుంటూరు జిల్లాలో 2010లో ఒక 100 గ్రామాలు ధ్యానమయం చేయడం జరిగింది. అనంతరం మా సొంత ఊరు ఉయ్యూరు చుట్టుపక్కల ఒక 200 గ్రామాలు ధ్యానమయం చేయడం జరిగింది. అదేవిధంగా పత్రి సార్తో ఆయన ఆదేశం మేరకు ఉయ్యూరులో సుమారుగా ఒక 3,000 మందితో మహాకరుణ ర్యాలీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయనతో గడిపే అవకాశం నాకు కలిగింది. ఆయన ప్రేమ, ఆయన మాట, ఆయన స్ఫూర్తి ఎందరో పెద్ద మాస్టర్స్ని ఎన్నో వేల మంది మాస్టర్స్తో గడుపుతూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది మాస్టర్స్తో ధ్యాన ప్రచారం చేస్తూ ఎందరికో సాధనలో స్ఫూర్తిగా నిలుస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గంలో ఒక మహాస్ఫూర్తి లాంటి మహాశక్తి మన బ్రహ్మశ్రీ పత్రిజీ. ఆయనతో ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఆయన స్ఫూర్తితో చేయడం జరిగింది. ఆయనతో గడిపిన క్షణాలు అమోఘం. ఎందుకంటే ఆయన ఒక మాట, ఆయనతో ఎందరికో చేసే గైడెన్స్ చాలా విలువైనది. ఎందుకంటే ఆయన ఒక్క మాటతో ఎందరో మాస్టర్స్ జీవితాలు మారిపోయాయి. ఎందరో ఆయన ఒక్క మాటతో మహా కార్యక్రమాలు తలపెట్టి ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు ధ్యానమయం చేసి ఎందరో జీవితాలు మార్చారు. అటువంటి మహద్గురువు మనకు దొరకడం మన భాగ్యం. నేను చేసే ప్రతి కార్యక్రమం ముందు ఆయన పిలిచి ఈ కార్యక్రమం తలపెట్టు అని చెప్పడం జరిగింది. అందుకు ఉయ్యూరులో 2017లో ఒక 6,000 మందితో మహాకరుణ మహాయాగం చెయ్యాలి, ఇది మహాద్భుతంగా జరగాలి అని అదే పనికి పిలిచి కూర్చోపెట్టి గైడెన్స్ ఇచ్చారు. ఆ టైంలో ఎలా ఉండేదంటే 2016లో విషయానికి వస్తే 3 రోజుల ముందు చెప్పారు నేను వస్తున్నా అని. ఆయన మాట చాలు ఒక 3 రోజుల్లో 3,000 మందితో ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఏది మన చేతి జరపబడట్లేదు, ఆయన స్ఫూర్తితోనే ఆయన శక్తితోనే జరుగుతోంది అనడానికి అదే కారణం. ఎందుకంటే అప్పటి వరకు ర్యాలీలు, అంత భారీ ర్యాలీలు ఎప్పుడు చేయలేదు. ఆ టైంలో ప్రత్యేకంగా ఏమీ ఏర్పాట్లు చేయకుండానే పత్రి సార్ గైడెన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయాం అంతే. 3 డేస్లో వెన్యూ ఒకరోజు ముందు దొరికింది. ఆ ప్రోగ్రాం స్టార్ట్ అవబోయే ఒక ముందు వరకు ఆ రోజు బంద్ ఉంది. అటువంటి సిట్యువేషన్లో ఏది ఎట్లా సమకూరిందో మాకు తెలియదు. పత్రి సార్ కూర్చొని ఆయన అయిపోతుంది అన్నారు, అంతే అయిపోయింది. ఇలాగా ఎంతో అద్భుతమైన ఆయనతో కూర్చొని ఆయన స్ఫూర్తితో ఏదైనా జరిగిపోతుంది అనడానికి ఆయనతో మాకున్న అనుభవాలే మాకు నిదర్శనం. కాబట్టి ఫ్రెండ్స్, మనము నిస్సంకోచంగా నిస్వార్థంగా ఏదైనా కార్యక్రమం
తలపెడితే అవుతుంది అనడానికి ఇవే నిదర్శనాలు. పత్రి సార్ యొక్క పాజిటివిటీ అది, పత్రి సార్తో లో ఉన్న ఎనర్జీయే అది. ఎందుకంటే ఇన్ని వేల లక్షల మందితో ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో డిఫరెంట్ థాట్స్ ఉన్నా కానీ, డిఫరెంట్ మైండ్స్ ఉన్నా కానీ, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ అన్నీ మేనేజ్ చేస్తూ ప్రతిరోజు ఆయనతో కూర్చుంటే మాకు అర్థమవుతుంది ఎవరికి ఏది అందజేయాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరితో ఏం చేయించాలో, ఎవరికి ఎప్పుడు ఏమి చెప్పాలో, ఎక్కడ ఏది ఆపాలో ఆయనతో గడుపుతుంటే అదొక మహత్తరమైన అనుభవం. జై హో పత్రిజీ, జయ జై హో పత్రిజీ.